హిందువులకి ఏదైనా జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ప్రవీణ్ పైడాల గారు చనిపోయి ఇన్ని రోజులు అవుతా ఉన్నా కనీసం సంతాపం తెలియజేయలేదు. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో మాలపల్లి మొత్తాన్ని వెలివేసిన కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఆయన. మళ్ళీ అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు. ఏంటది మీరు చూసే సమానం? ఆంధ్ర రాష్ట్రంలో 83,000 మంది పాస్టర్లు ఉన్నారు. మీరు గౌరవ వేతనం ఇవ్వాలి అనుకుంటే 83,000 మందికే ఇవ్వండి. 8,000 మందికి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ప్రవీణ్ పైడాల గారి విషయాన్ని వదిలిపెట్టండి, అజయ్ బాబు విషయం గురించి మాట్లాడకండి అని చెప్పడానికి ఇచ్చారా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్తా ఉన్నా ఇదే మాట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్తా ఉన్నా ఇదే మాట. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవాళ క్రైస్తవులకు వ్యతిరేకంగా కదులుతున్నాయి, ముందుకి క్రైస్తవుల గొంతుల్లో కాడానికి ప్రయత్నిస్తున్నాయి. జనసేన పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడైతే అజయ్ బాబు నీ సెల్ ఫోన్ తొందరలోనే స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ అజయ్ గారు అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఆధారాలు సరిపోవా? నెక్స్ట్ చచ్చేది నువ్వరా, నెక్స్ట్ పోయేది నువ్వరా అని హమారా ప్రసాద్ అన్నాడు. ఆ ఆధారం సరిపోదా? ప్రభుత్వాల అండ చూసుకొని హిందూ సంఘాలు చేస్తున్న ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు చంపేస్తారు నన్ను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నాకేదన్నా జరిగిందంటే మాత్రం క్రైస్తవ సంఘాలు ఊరుకోవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, మహాసేన రాజేష్ కు ఒక చట్టం వర్తిస్తుందా? అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, కరుణాకర్ సుబ్బినాకి, అమర ప్రసాద్ కి, లలిత్ కుమార్ కి, రాధామోహన్ దాస్ కి ఒక చట్టం వర్తిస్తుందా? ఎందుకు? వాళ్ళకి బీజేపీ వెనక సపోర్ట్ గా ఉందనా?